బాగున్నారు అంతా? మీరు బాగోవడమే కావాలి నాకు కూడా. బాగోవడం అంటే బాగుండడం అంటే ఎలాంటి వాటిల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా మీ భార్య పిల్లలతో శుభ్రంగా బతకడం. అంతేగాని బాగుండడం అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ లాగా రోజుకు నేరం చేసుకుంటా అంతే కదా. బయటికి వెళ్తే పని అయితే అది బాగుంటాం అనుకుంటారేమో అని క్లారిటీ చెప్తున్నా. బాగుంటాం అంటే అది కాదు. మనం ఏదైతే ఈ దరిద్రం ఉందో ఇది లేకుండా సమాజంలో అందరూ ఎలా బతుకుతున్నారో అలా ఉంటాం, అది బాగుండడం అంటే. మీ పిల్లలు మా నాన్న రౌడీ షీటర్ అనో సస్పెక్ట్ షీటర్ అనో చెప్పుకోవడం కాకుండా మా నాన్న కష్టపడి నన్ను ఆటో తోలుకుని బతికిచ్చాడని ఎలా చెప్పుకోవాలా, అది బాగుండడం అంటే. అంతేగాని శుభ్రంగా 3 పూటలా తింటున్నాం, కన్నాలు వేసుకుని బతుకుతున్నాం, అంతా హ్యాపీగానే ఉంది, అది కాదు బాగోవడం. మీరు బాగుంటాం అంటే మీ పిల్లలు బాగుంటాం, మీ ఫ్యామిలీ బాగుంటాం. అర్థమవుతుందా? పోయిన సంవత్సరం 11 రౌడీ షీట్లు తీసాం, ఒక 10 వరకు సస్పెక్ట్ షీట్లు తీసాం. చూస్తా ఆల్రెడీ 5 నెలలు అయిపోతుంది. ఇప్పుడు కూడా నా దృష్టిలో కొంతమంది ఉన్నారు తీసే విషయంలో. అలాగే ప్రమోషన్ లిస్టులో కూడా కొంతమంది ఉన్నారు. ఏంటి ఆ ప్రమోషను? ప్రమోషన్ అంటే ఏంటే సస్పెక్ట్ షీటర్గానే ఉండిపోకుండా రౌడీ షీటర్లుగా మారేవాళ్ళు ఉన్నారా? అవ్వాలనుకుంటే మీ ఇష్టం, టైం ఉంది దానికి కూడా. చాలా అప్డేట్ అయిన తర్వాత ఆ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుద్ది. అడగండి, అందులో కొంతమంది ఉంటారు. ఇంకొకటి, నేను 1కి 10 సార్లు మీ అందరికి చెప్తా ఉన్నా, పొద్దున్నే లేచామా, పనికి పోయామా, 9 అవ్వకముందు ఇంట్లోకి వచ్చామా, పడుకున్నామా అన్నట్టు ఉండాలి. రాత్రి 10 తర్వాత 10:30 తర్వాత రోడ్ల మీద ఎవడైనా కనిపించాడా? మీరు ఈ మధ్య ఏగల వెహికల్ చూస్తున్నారా? చూసారు? మీలో ఎంతమందికి ఎదురైంది? నువ్వు వైన్ షాపుల్లోనో అలా రోడ్లు అమ్మటం, మందు తాగుతానో కనపడ్డావు అనుకో, ఒక సివిలియన్ని ఏమేం చేస్తాం, మా అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. అదే ఒక షీటర్ ఎవడన్నా కనుక ఆ పరిస్థితుల్లో దొరికితే ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. ఇంకా రాత్రి 9 దాటిన తర్వాత 10 తర్వాత ఎవడైనా ఎలాగా ఊళ్ళో కానీ బయట కానీ పొలిమేరలో కానీ కనిపిస్తే మాత్రం కనిపిస్తున్నారు బయట కనబడేది, పోలీస్ సైరన్ వింటేనో ఏదింటేనో పరిగెత్తేది, ఇవన్నీ మీరు ఆ టైంకి పరిగెత్తవచ్చు, కానీ తర్వాత అయినా దొరుకుతారు కదా. పెట్టేం పారిపోరుగా మీరు. నేను ఎందుకు చెప్తున్నాను అనేది బుర్రకెక్కించండి. మీ జీవితాలు ఎలాగ నాశనం అయిపోయినాయి, మీ పిల్లల జీవితాలు కూడా మీ జీవితాలతో పాటు నాశనం చేయొద్దు. వాళ్ళనన్నా మంచిగా సొసైటీలో గుర్తింపుతో బతికేలాగా ప్రయత్నం చేయండి. వాళ్ళు అలా బతకాలంటే మీరు ఇప్పటి నుంచి అన్నా మారాలి. మారి సక్రమంగా ఉంటేనే ఏదైనా. ఓకేనా? మారతారా? మీ ఇష్టం సార్, మీరు చెప్పేది చెప్పుకోండి, మా ఏడుపు ఏడుస్తూ ఉంటారా? అలా ఉండేవాడికి మనం ఏం చేయలేము. ఏదైతే అది అవుతుందో వాడి జీవితం. నేను ఎంతమంది చెప్పినప్పుడు ఒకరో ఇద్దరు మారారనుకో, అది నాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దానికోసం నా ప్రయత్నం. మారినోడికి మారినట్టు ఉంటుంది, మారినోడికి అలాగే ఉంటుంది. అది ఎలా మీ వైపు నుంచి ఏమైనా చెప్పుకునే ఏమైనా ఉన్నాయా?